ఇక వీరిద్దరు బ్రేకప్ అంత సులువుగా జరగలేదు. మొదటి నుంచి కూడా నిఖిల్ కావ్య మధ్యలో చిన్న చిన్నవి ఏవి వచ్చినా సరే కావ్య గారు ఇంతగా రియాక్ట్ అవ్వలేరు. ఏది చిన్నగా ఏదైనా షోస్లో నిఖిల్ చిన్న కామెడీ చేసినా కూడా కావ్య అంత మనసుకు తీసుకునేది కాదు. అది కామెడీ లాగా తీసుకొని నిఖిల్తో బాగా కలిసి ఉండేవారు. ఇద్దరు ఇన్ని ఇయర్స్ చాలా తమ లైఫ్ని బాగా లీడ్ చేశారు. ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని కాదనుకొని చిన్న చిన్న విషయాలకి బ్రేకప్ చెప్పే వ్యక్తిత్వం కావ్య గారిది కాదు. ఇక ఏదో పెద్ద ఇష్యూ వీరిద్దరి మధ్యలో జరుగుంటేనే కావ్య గారు ఇలా చేసి ఉంటారని టాక్ అయితే వచ్చేస్తుంది. ఇక వీరిద్దరూ ఈ వ్యాలంటైన్ మొత్తానికి కలిసిపోయి ఈ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ని చేసుకుంటున్నట్టు కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి. ఇక రీసెంట్గా స్టేజ్ పైన నిఖిల్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే, బ్రేకప్ డ్యాన్స్. ఇక లవ్ బ్రేకప్ డ్యాన్స్ని ఇది నిఖిల్తో ఆ షో వారే చేయించినట్టు తెలుస్తుంది. ఇక ఆ షో పరంగా నిఖిల్ని ఇలా చేయించారంట తమకు వచ్చే టీఆర్పీ రేటింగ్ కోసం. సో ఈ బ్రేకప్ సాంగ్ అయితే ఒక లెవెల్లో వైరల్ అవుతూ వచ్చేస్తుంది నిఖిల్ది. సో నిఖిల్ ఈ బ్రేకప్ సాంగ్ చూసిన నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఇక నిఖిల్ కావ్య కలవలేరు, ఇక వారిద్దరు బ్రేకప్ అయింది, ఇంకా వారిద్దరు కలుసుకోలేరు అని ఒక భావనలో ఉంటే మాత్రం తప్పే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరిద్దరి మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కలుసుకొని పోయారు. ఇప్పుడు ఈ సమస్యను కూడా తప్పించుకొని వీరిద్దరు ఖచ్చితంగా కలిసారు అని కూడా కొన్ని ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి. ఇక ఈ డ్యాన్స్ తర్వాత కూడా కావ్య ఇంకా కరిగిపోయి నిఖిల్తో మాట్లాడి ఇద్దరు ప్యాచప్ అయినట్టు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.